జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకు ఈరోజు ఒక జబర్దస్త్ న్యూస్ చెప్పబోతున్నాయా. ఇది స్పెషల్, వెరీ వెరీ స్పెషల్. అయితే నాకు మీరెదురు ఒక మాట ఇవ్వాలా. మీరు కనీసం ఎంతమంది అయితే వీడియో చూస్తారో అంతమంది, ఎన్ని గ్రూపులకు వీలైతే అన్ని గ్రూపులకు, ఎంతమంది మనోళ్ళు ఉంటే మన జాతీయవాద మిత్రులు అంతమందికి ఈ వీడియో అయితే మీరు షేర్ చేయాలా. దయచేసి నాకు మాట అండి, ఓకేనా. న్యూస్ మాత్రం పగిలిపోతుందట్టే, ఊరికే కూడా కాదు. విషయం ఏంటంటే, నెహ్రూలా ఆయన కత్తి యుద్ధాలు చేస్తాడు చూసినా, కాంతారావు కత్తి యుద్ధాలా, నెహ్రూ స్పెషల్ యుద్ధాలు ఉంటాయి. ఆ యుద్ధాలు చేసే నెహ్రూ గురించే న్యూస్. ఎట్లుంటుందంటే చెప్పాక మీరే చెప్తారు ఎట్టుండేది. ప్రదీప్ సింగ్ ఈయన మోస్ట్ సీనియర్ జర్నలిస్టు, అంతేకాకుండా పొలిటికల్ ఎనలిస్ట్ కూడా. ఎవరు? ఈ ప్రదీప్ సింగ్. అటువంటి ప్రదీప్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి నెహ్రూ గురించి ఈయన మళ్ళీ నేను తోకలు ఈకలు పెట్టను. ఎందుకంటే ఈయన అంత గొప్పవాడు మహానుభావుడు అయితే కాదు. నేను మాత్రం ఒప్పుకోను. కాబట్టి నేను ఉన్నట్టు ముక్కుసూటిగా స్ట్రైట్గా చెప్తున్నా. ఈ నెహ్రూ గురించి సంచలన విషయాలను అయితే బయట పెట్టినారు. అదేందయ్యా అంటే, ఈ ప్రదీప్ సింగ్ ఆయన మాటల్లోనే ఆయనే చెప్తే ఏమన్నా అంటే, 1952లో అప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1952లో దేశంలోకి అన్ని రాష్ట్రాలకు లెటర్లు రాశాడంట, ఉత్తరాలు. ఏ రాశాడు తెలిసిన? అదేంటంటే, క్రిస్టియన్ మిషనరీలు ఉంటాయి చూడు, క్రిస్టియన్ మిషనరీలో ఆ క్రిస్టియన్ మిషనరీలను అనుమతి నిండి మీ రాష్ట్రాలు లేకని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు ఈయన ఉత్తరాలు రాసినాడు. క్రిస్టియన్ మిషనరీలకు మీ రాష్ట్రాల్లో వచ్చేందుకు వీలుగా సాయం చేయండి, అప్పుడు ఆ క్రిస్టియన్ మిషనరీలు ప్రజలకు సాయం చేస్తాయని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లెటర్ రాశాయంట. ఏం సాయం చేస్తావు నాయనా? ఏం సాయం చేస్తాయి? ఏం సాయం చేసినాయి? చదువుల పేర్లతోనో అట్లాగే ఈ వైద్యం పేరుతోనో వీటి పేరుతో వచ్చి ఎంతమందిని వీలైతే అంతమంది ఈ పేద సాదా పేదలన్నింటినీ వాళ్ళందరినీ కూడా ఏదో ఒక మాయ మాటలు చెప్పి వాళ్ళ పేదరికాలను వాళ్ళ రోగాలను వీటిలన్నింటిలో అలుసుగా తీసుకొని వీళ్ళని కాడికి మతం మార్చి దొబ్బినారు. అది వాళ్ళు చేసిన మంచి. ఇంకొకటి ఏంటంటే, ఎంతో విలువైన ప్రాముఖ్యమైన మన సంస్కృతి మన సాంప్రదాయాలను వీటిలన్నింటిలో కూడా గబ్బు చేసి వాళ్ళ ఏది పాశ్చాత్య సంస్కృతిని వీళ్ళ మెదడులో చొప్పించినారు. ఇప్పుడు ఎట్ట తయారైనారు? గతంలో ఎట్టుంటా ఉన్నారు జనాలు, ఇప్పుడు ఎట్టున్నారు? బొట్టు పెట్టుకునే వాళ్ళు ఎంతమంది, జడలు వేసుకునే వాళ్ళు ఎంతమంది? ఎట్ట తయారైంది ప్రపంచం? ఇంకా దాని గురించి చెప్పేది ఏమనాలి, ఇంకా విషయం చాలా ఉన్నది, ఇంకా పాయింట్కి వచ్చా. అయితే ఆ క్రిస్టియన్ మిషనరీలో ప్రజలకు సాయం చేస్తాయని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈయన లెటర్ రాశాడు కదా. అంతేకాకుండా ఒక క్రిస్టియన్ మిషనరీతో జవహర్లాల్ నెహ్రూ ఒక ఒప్పందం కూడా చేసుకున్నాయంట. ఈ పాయింట్ ఏనండియా. ఆ ఒప్పందం ప్రకారము ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లో ఏ ఒక్క హిందూ మత పూజారి గాని, హిందూ మత ప్రచారక్ గాని, అంటే మన హిందూ మతాన్ని ప్రచారం చేస్తారు కదా, ఇట్లా మన ప్రచారకులు అంటారు, ఆ ప్రచారక్ గాని నాగాలాండ్ లో అడుగు పెట్టకూడదు. అలాగే ఏ ఒక్క హిందూ దేవాలయం కూడా నాగాలాండ్ లో నిర్మించకూడదని చెప్పేసి నెహ్రూ ఈ క్రిస్టియన్ మిషనరీతో ఒప్పందం చేసుకున్నాయంట. చూసినారా ఎంత దారుణమా? వీళ్ళనంటే దశాబ్దాల పాటు వాళ్ళని మన పాలకులుగా మన ఎత్తిని చేసి పెట్టుకునిందే ఇటోళ్ళన. అందుకదా దేశం ఈ మారి తగలబడిపోయింది. ఇప్పటికన్నా అర్థం చేసుకోకపోతే, ఇప్పటికన్నా తెలుసుకోకపోతే ఎట్టా? ఫలితంగా ఏంటంటే, నాగాలాండ్ గురించి మీకు ఎంతమంది తెలుసో తెలీదో నాకు తెలీదో మీకు చెప్తా. ఇప్పుడు ఈ నాగాలాండ్ ఏంటంటే పూర్తిగా అయితే ఈ క్రైస్తవ రాష్ట్రంగా మారిపోయింది. ఇప్పుడు ఆడ అసలు హిందువులు అంటే అసలు లెక్కేలే, పూర్తిగా కంప్లీట్ క్రిస్టియన్స్. దాని గురించి చెప్పాలంటే సపరేట్గా నేను ఒక వీడియో చేయాలా, ఏదో ఒక రోజు సీన్ కూడా చేస్తా. ఫీజులు ఎగురుతాయి ఒక్కొక్కరికి. అయితే ఇప్పుడు ఈ విషయాలను ఈ సీనియర్ జర్నలిస్టు ప్రదీప్ సింగ్ బయట పెట్టినారు. నిజానికి మన దేశం మొదటి ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మనిషి అంటా చూడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటల్లా, ఆయన్ను అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కలిసి ఎన్నుకుంటే మన కర్మగాలి దౌర్భాగ్యం కొద్దీ ఈ జవహర్లాల్ నెహ్రూ మన మొదటి ప్రధానమంత్రి కూర్చున్నాడు. చూసారా? దీంట్లో కానీ ఇంకొక మహానుభావుడి పాత్ర ఉన్నది. ఆయనే మనం మహాత్మా అని పిలుచుకుంటాంలా, ఆయన పాత్ర 1947 నుండి ఆయన చనిపోయే వరకు, అనగా 1964 వరకు జవహర్లాల్ నెహ్రూనే మన దేశ ప్రధానిగా కొనసాగినాడు. అర్థమవుతుంది కదా. ఇక అప్పటి నుండి ఆయన కుటుంబమే దేశాన్ని నాశనం చేస్తా వచ్చింది. అంటే నేను పోతే నా తోక, ఆ తోక పోతే ఇంకో ఈక, ఆ ఈక పోతే ఇంకో పేక అన్నట్టు ఇంక వీళ్ళే. అంటే నేను అదే చెప్పేది, మొఘలాయలు పోయినారు, బ్రిటిషర్లు పోయినారు. ఇంకేంటంటే ఇది బానిసత్వం మాదిరి ఒక కుటుంబం కింద దేశం మొత్తం బానిసత్వం కింద బతికినట్టు వీళ్ళ కుటుంబమే రాజ్యపాలన చేయాలని చెప్పేసి దశాబ్దాల పాటు వచ్చి కూర్చుని మన నెత్తిని టెస్ట్ వేసుకొని, ఇప్పటికి కూడా వీళ్ళ బానిసలు ఉన్నారే, వీళ్ళకు చెమ్మ చెక్కమని చెప్పి ఇప్పటికి కూడా భజన చేస్తారు వాళ్ళకు, ఇంకా సిగ్గు శరం లేకుండా. అట్లా మన దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చితే
చైనాకు 1949లో స్వాతంత్రం వచ్చింది. తెలుసా మీక? అంటే మనకు స్వాతంత్రం వచ్చిన 2 ఏళ్ల తర్వాత చైనాకు స్వాతంత్రం వచ్చింది. కానీ ఇప్పుడు చైనా మనకంటే 5 రెట్లు ముందున్నది అభివృద్ధిలో. అందుకు కారణం అయితే 100% ఈ నెహ్రూ కుటుంబమే. మీకు అర్థం అవుతుంది కదా. విషయం ఏంటంటే మనకు ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడో మన శాశ్వత సభ్యత్వం రావాల్సిందే. ఈ పనికి మాలినోడు మహానుభావుడు, కొంతమంది దృష్టిలో మహానుభావుడు. ఈ మహానుభావుడు మాకొద్దు, అదేంది, అది మేమేంది, మా రాయల్టీ ఏంది, మా ఫ్యామిలీ ఏంది, మాకేంది ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాలు ఇచ్చేది ఏంది, మేము చేసే యుద్ధాలు ఎట్టాటి, మా కథ ఎట్టాడిది, మా తీరు ఎట్టాడిది అన్నట్టు ఆ తీసుకుపోయి దుబ్బుకొని పోయి ఆ చైనా వాళ్ళకి ఇమ్మన్నాడు. ఇంకొకటి దౌర్భాగ్యంయా, మనం ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటే మన శివభగవానుడి యొక్క కైలాస పర్వతం మౌంట్ కైలాసం ఏండదా చైనా వాళ్ళు ఆక్రమించేసినలా. అట్నే కొన్ని వందల సార్లు చైనా వాళ్ళు మన భూభాగంలోకి వచ్చి కొన్ని వందల కిలోమీటర్లు, మన వేల కిలోమీటర్లు మనది దుబ్బేసినారు వాళ్ళు. ఏలా పార్లమెంట్ లో ఇదే క్వశ్చన్ లేవనెత్తితే ఆడ గడ్డి కూడా మొలసదే, దాన్ని ఏం చేసుకుంటారన్నాడు ఈయన హీరో. అయితే అందుకు ఒక ఎంపీ గారు, ఒక జాతీయవాది అయినట్టు ఎంపీ గారు ఏమన్నా అంటే నేనైతే నీ బోడిగుండ మీద ఒక ఇంటికి కూడా మొలసదే, మరి అప్పుడు నీ తలకాయ కూడా ఎందుకు పనికిరాదా అని చెప్పి కూడా ఆయన మాట్లాడినాడు, కౌంటర్ అటాక్. అట్లా మొత్తానికైతే వీళ్ళ కుటుంబం చేతుల్లో భారతదేశ చరిత్ర, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు మొత్తం అన్ని విధాలుగా సర్వనాశనం అయిపోయింది. వీళ్ళ కుటుంబంలో పడి, వీళ్ళ చేతల్లో పడి నలిగిపోయింది. అట్టే పిప్పిగా అట్లా చేసినారు. దేశ సంపదను మొగలాయిలు ఎంత దోసుకుపోయినారో, ఈ బ్రిటిష్ వాళ్ళు ఎంత దోసుకుపోయినారో అంత వీళ్ళు కూడా దొబ్బేసినారు. ఇంకా దొబ్బేసేదానికి మళ్ళీ ఇప్పుడు ఒక మందబుద్ధోడిని ఒకటి మళ్ళీ ముందు పెట్టున్నారు, ఎట్లా ఆయన ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి ఎంతమందో సూడో సిక్లర్లు వాళ్ళ బానిసలంతా కలిపి ఈ చిత్తకార్తెలు స్పెషల్ బ్రీడ్ గా తయారైన వాళ్ళు ఉన్నారు కొంతమందిగా, వాళ్ళంతా కలిపి ఇప్పుడు ఆయన ఎగదొచ్చారు, జాయికిలేసి లేపుతారు, అల్లి ఇంకొంచెం అన్నట్టు. ఏదే ఈయన ప్రధానమంత్రిగా ముందు తీసుకొచ్చేదానికి. ఆ పోతు మూగడికేమో 543కు 99 మార్కులు వచ్చినాయి. ఇంకా దానికే వాళ్ళు ఇంక పట్టసకంగా లేరు. అది విషయం. అయితే దయచేసి ప్రతి ఒక్కరూ అన్ని విషయాలు అర్థం చేసుకోండి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, మనం ఏ పరిస్థితుల్లో బ్రతున్నామో, మన నెత్తినెక్కి ఎవరు నాట్యం ఆడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. అర్థమవుతుందా? ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే అట్లా లైక్ కొట్టడంతో పాటు ప్రతి ఒక్కరికి మన చరిత్ర, గత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాల. మనం ఏం కోల్పోయినామో, మనం ఈ రోజు ఈ విధంగా ఉండడానికి కారకులు ఎవరు, మంచి చేసిన వాళ్ళు ఎవరు, చెడ్డ చేసిన వాళ్ళు ఎవరు, ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి వీలైనంత మందికి జాతీయవాదులకు, ప్రతి ఒక్కరికి జాతీయవాద గ్రూపుల్లోనూ దయచేసి మీ పుణ్యం ఉంటుంది, దండం పెడతా. ఒక్క నిమిషంలో ఎంతమంది కావాలంటే అంతమంది షేర్ చేయొచ్చు. అలాగే ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నేను పనిచేస్తాను మీకు దేనికోసం మీకు అర్థం కావడంలో ఇప్పటికి కూడా దేనికోసం పనిచేస్తున్నాను, ఎవరి కోసం పనిచేస్తున్నాను అనేది. కాబట్టి మీరు కూడా అలాంటి వాళ్ళు కాబట్టి నేను చేసిన వీడియో చూస్తున్నానని చెప్పి నేను భావిస్తా ఉన్నా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని దయచేసి ప్రోత్సహించి ముందుకు నడిపించండి. ఇలాంటి జబర్దస్త్ వార్తలతో ఇంకా ముందుకు వస్తాం. చరిత్ర దాచిపెట్టినటువంటి ఎన్నో నగ్న సత్యాలను మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పటికప్పుడు మేము చేస్తూనే ఉంటాం. ఓకేనా? జై శ్రీరామ్.